హాయ్ ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో అతుకులు అయితే పడతాయి కదండి. ఇలా వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలో అయితే చూపిస్తాను. ఎంతైతే అతుకు పడుతుందో అంతే క్లాత్ని కట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ అయితే రావాలి. ఇక్కడ వచ్చేసి నాకు వీ షేప్ అయితే వచ్చింది. అందుకే అక్కడికి వచ్చాక పాదాన్ని కిందకి లేపి ఆ వీ షేప్ అయితే అతుకు అయితే వేస్తున్నాను. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. వీ షేప్ వచ్చిన కాడ పాదాన్ని పైకి లేపి సూదిని కింద దింపి కుట్టుకుంటూ వెళ్ళాలి. చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేయాలి. రెండో వైపు కూడా ఇంతేనండి. మీకు తిరగా బోర్లా పడకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్ సేమ్ ఆపోజిట్ కూడా రెండు ఎదురెదురుగా పెట్టుకోండి. అప్పుడు తిరగా బోర్లు అయితే పడకుండా ఉంటాయి. ఇప్పుడు రెండోది కూడా చూపిస్తాను చూడండి. ఇలా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా వీ షేప్ ఉన్నప్పుడు అట్లా అయితే కుట్టుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చూస్తూ అయితే కుట్టుకోండి. ఇలా కనుక మీరు కుట్టడం నేర్చుకుంటే ఎంత పెద్ద అతుకు పడినా కూడా మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేయండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి వీడియోలో ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేయండి. ఇక్కడైతే ఒక టిప్ చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకోండి. మెడక మెడ, చంకవైపు అన్నీ సమానంగా అయితే పెట్టుకోండి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా మనం కట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే నీట్గా అయితే పెట్టుకోండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా అయితే సర్దేసేయండి. ఇప్పుడు చూడండి, మనం అతుకేసాం కదా, ఆ అతుకు అయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది. అక్కడైతే రెండు సమానంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ టిప్ అయితే ఎవరు చెప్పారండి, చూడండి మీకే అర్థమవుతుంది. ఇలాగ అయితే కట్ చేసుకోవాలి. బ్లౌజులు అయితే అందరూ కుడతారు. ఈ చిన్న చిన్న టిప్స్ నేర్చుకోవడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి.